4వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనము 11-12 వచనాలు చదువుకున్నాం కండి. అందులో మనం పరిశీలన చేసినట్టు ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూసి లోపలికి వెళ్ళిరు గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమియో తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలియలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడని వారితో అనిరి. అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకము చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేని మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు విని వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రమే ఏమన్నా విడిగా కనబడిన. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తే యేసు క్రీస్తు వారిని సిలువ వేసిన తర్వాత సిలువ మీదకి దించి సమాధి చేసబడిన తర్వాత ఆదివారం అంటే సిద్ధపరుచు దినము. అంటే వీళ్ళు ఎందుకు యేసుక్రీస్తు సమాధి యొద్దకు స్త్రీలు వెళ్ళారు అని అంటే, యూదులలో ఉన్నటువంటి ఆచారం ఏంటంటే సమాధులలో ఎవరైనా పెడితే 3వ దినమున సిద్ధపరచడానికి సుగంధ ద్రవ్యములు పూసి మళ్ళీ అందులో పెట్టేటటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. అందుకే వీళ్ళు తెల్లవారుచునగా ఏం చేశారంటే సుగంధ ద్రవ్యములు తీసుకుని సమాధి యొద్దకు వచ్చారు. కానీ అక్కడికి వచ్చేసరికి ఏం కనపడ్డది వారికి అంటే, ఆ సమాధి ముందర ఉన్నటువంటి రాయి ఏమైపోయింది? దొరలింపబడి ఉన్నది. అక్కడ ఏం కనబడుతుంది వారికి అంటే, ఇంకా ఇద్దరు మనుషులను చూస్తుంటే ప్రకాశమానమైనటువంటి వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు. ఎవరు వీరు? దేవదూతలు. మరి క్రీస్తు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఫస్ట్ ఎక్కడ నిలబడి ఉన్నారో దేవదూతలు సమాధి యొద్ద ఉన్నారు. అయితే వీరు అక్కడ వారు భయపడి ముఖంలో నేల మూపి ఉండగా చెప్తా ఉన్నారు దేవదూతలు, మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే యేసు క్రీస్తు వారు మరణాన్ని జయించి మృతుల పునరుత్థానములో మొదటి వాడిగా అప్పటి వరకు సమాధి చేయబడి ఉన్నటువంటి ఏ ఒక్క సమాధి కూడా తెరవబడి ఉండలేదు. కాబట్టి ఎప్పుడైతే యేసు క్రీస్తు వారు మృతులలో నుండి తిరిగి లేచాడో ఆ సమాధి అనేది ఓపెన్ అయిపోయింది. మరణాన్ని నిరార్థకం చేసి జీవాన్ని అక్షయతను యేసు క్రీస్తు వారు వెలుగులోనికి తీసుకున్నారు. అంటే మరణము నిరార్థకం అయిపోయింది. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఈ లోకములో ఏ ఒక్క వ్యక్తి కూడా యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచుటలో మొదటి వాడు, అంతకుముందు చనిపోయిన వారు ఏ ఒక్కరు కూడా లేపబడి ఉండలేదని మనం మొట్టమొదటి గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులు. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు వారు ముందే చెప్పారు. ఏమని చెప్పారు? నేను మనిషి కుమారుడు పరిచారం చేసుకుంటూ రాలేదు, పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టుటకు వచ్చినటువంటి ఆయన, నేను చనిపోతాను, చనిపోయిన తర్వాత నన్ను సమాధి చేస్తారు, 3వ దినమున నేను లేచుట
అవశ్యము అని ఇక్కడ యేసుక్రీస్తు వారు ముందే శిష్యులకు చెప్పాడు. చెప్పినటువంటి పరిస్థితుల్లో కూడా ప్రియులారా మీరు ఏం చేశారంటే, అసలు నిజంగానేనా, ఎందుకు మీరు వెళ్ళారు, నిజమేనా, అసలు ఇది సాధ్యమేనా? ఇప్పటి వరకు మనం చూసాం కదా, ఏ చనిపోయిన వ్యక్తి కూడా లేవలేడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రతి ఒక్కరు మనం పరిశీలన చేస్తే చనిపోయిన అందరికి ఎందుకు ఈ సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళారంటే, అప్పటి వరకు సజీవులైన వారు ఎవరు కూడా చూడలేరు కాబట్టి ప్రతి 3వ దినమున వీళ్ళు సిద్ధపరచు దినము కాబట్టి ఆ సమాధి యుద్ధకు వెళ్ళినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఒకసారి పరిశీలన చేయండి ప్రియులారా, ఆ సమాధి యుద్ధ నుండి తిరిగి వెళ్ళారు. వారు అక్కడ చూస్తున్న పరిస్థితుల్లో ఇది ఎలాగూ సాధ్యము, వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు, నమ్మట్లేదు. యేసుక్రీస్తు వారు మృతుల నుండి తిరిగి లేచాడు అని అంటే ఆ ప్రాంతం అంతా నమ్మట్లేదు. శిష్యులకు కూడా డౌట్ వచ్చేసింది. శిష్యులతో ఉన్నప్పుడే చెప్పాడు, మనం యెరూషలేము వెళ్తా ఉన్నాం, అక్కడ మనిషి కుమారుడు పాపిష్టులైన చేతికి అప్పగింపబడతాడు, వాళ్ళు హింసలు పెడతారు, శ్రమ పొందుతారు, ఉమ్ము వేయబడతారు, నన్ను సిలువ వేస్తారు, తిరిగి మళ్ళీ 3వ దినమున లేస్తాను అన్నాక కూడా పేతురు గారికి కూడా డౌట్ వచ్చి మళ్ళీ పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు, సమాధి యుద్ధకు వెళ్ళి చూసి ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు వారు దేవుడు అంటే యేసుక్రీస్తు వారిని మరణము నిరార్థకం చేసే జీవము అక్షేత అంటే మృతుల పునరుత్థానము అనేది అక్కడ జరిగింది. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు వచ్చాడు, దేన్ని నశింపజేయడానికి వచ్చాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 చదవం ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యములో లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో దేవునికి స్తోత్రం కలగండి. అయితే ఎందుకు రావాల్సి వచ్చింది అంటే జీవిత కాలమంతా మరణ భయము, చనిపోతే ఏమైపోతున్నారో తెలియనటువంటి పరిస్థితి, చనిపోతే నిత్య పాతాళానికి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ప్రేమించి సర్వ మానవాళి పాపాలు ఆయన మీద వేసి ఆయనకు మన కోసము తను తాను బలిగా అర్పణగా అర్పించుకొని ఆయన శిలువ మీద మృతి పొంది సమాధి చేయబడి లేఖనముల ప్రకారము 3వ దినమున లేచాడు. అందుకే లేఖనం ఏం చెప్తుందంటే, మృతుల పునరుత్థానము పొందిన వారిలో యేసుక్రీస్తు ప్రథముడు, మొదటివాడు అని లేఖనాలు చెల్లిస్తుంది. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా, మరణమే వణికిపోయింది, అక్కడ మరణము నిరార్థకమైపోయింది. బలము గల వాణిని మరణం ద్వారా నశింపజేశాడు అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు వారు కూడా ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు కూడా ఒక మాట చెప్పాడు. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను మరలా బ్రతుకును. అంటే ఏంటి చనిపోయిన, ఏది చనిపోతే శరీరమా? శరీరం అయితే కాదు. అంటే శరీరం అయితే దీనికి ఆల్రెడీ తీర్పు తీర్చేశాడు దేవుడు. ఏమన్నాడు, నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు. మరి బ్రతికింపబడింది ఏంటి? ఆత్మ నిత్య అగ్ని గుండముల నుండి, ఆ 2వ మరణము నుండి ఆ ఆత్మ చనిపోకుండా యేసుక్రీస్తు వారు ఆ మరణాన్ని నిరార్థకం చేసి జీవాన్ని అక్షేతను అంటే జీవింపేటటువంటి శక్తి, దేవుడి సన్నిధిలో మళ్ళీ వెళ్ళేటటువంటి ఒక శక్తిని యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించాడు. అందుకే ప్రియులారా, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపాడు. అంతవరకు వరకు కూడా లేచినటువంటి పరిస్థితి లేదు. అందరి సమాధులు మూయబడే ఉన్నాయి. ఒక యేసుక్రీస్తు వారి సమాధి మాత్రమే ఏమన్నా తెరవబడి ఉంది. ఆయన మృతుల పునరుత్థానములో మొదటి వాడిగా మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి. కాబట్టి ప్రియులారా, మరి క్రీస్తు పునరుత్థానం ఉంది, ముందే ప్రవచనం ఉందా? యేసుక్రీస్తు వారు మృతుల నుండి తిరిగి లేస్తాడు, ఆయన శరీరము కుళ్ళిపోలేదు, ఆయన దేవుడు ఆయన పాతాళంలో విడిచిపెట్టలేడని ఏమైనా ప్రవచనం ఉందా? అవునండి. ఇక్కడ మనం పరిశీలన చేస్తే క్రీస్తు పాతాళములో విడవబడలేడనియో ఆయన శరీరము కుళ్ళిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానం గురించి చెప్పారు. ఆయన పునరుత్థానం గురించి దావీదు కాదు, ముందే ప్రవచించాడు. ఇక్కడ కీర్తనల గ్రంథము 16వ కీర్తన 10వ వచనం ఒకసారి పరిశీలన చేయండి అమ్మా. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 10వ వచనంలో, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కొల్లిపట్టని. అదే పిల్లలు ఒకసారి మన పరిస్థితి, యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిందే
నీ కోసము నా కోసము అని లోకానికి వచ్చిందే దాస్యములో, మరణ భయం చేత దాస్యములో బంధింపబడిన వారిని విడిపించడానికి వచ్చాడు అని మనం మొట్టమొదట గుర్తుంచుకోలేదు. అందుకే ఈ రోజు ఈ సర్వలోకంలో ఉన్నటువంటి ప్రజలకు ఏంటి ఆశీర్వాదం? ఏ ఒక్క ఆత్మ కూడా క్రీస్తునందు లేకపోతే అది నశించిపోయినట్టే. ఏ ఒక్కరు కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే ఆ రెండో మరణానికి కారణము కావాల్సిందే. ఎందుకనంటే ఒక్కని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లా ఉండవలసిందే. ఎవడు కూడా ఏ విధం చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు దేవుని సన్నిధిలో వాని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడు లేడని చెప్పి వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పదట, అది ఎన్నటికి తీరక. ఒక వ్యక్తిని నీతిమంతునిగా చేసేటటువంటి శక్తి ఈ లోకంలో ఏదానికి కూడా లేదు, ఎవరికి కూడా. కానీ కేవలము అది ఒక దేవునికి మాత్రమే సాధ్యము. అది క్రీస్తు మరణ పునరుత్థానాల ద్వారా దాన్ని వెలుగులోనికి తీసుకొచ్చాడని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. కాబట్టి ప్రియులారా, అందుకే మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించారో వారందరూ ఈ దినమును గురించి ప్రకటించారు. ఏ దినము? యేసు క్రీస్తు మరణ సమాధి పునరుత్థానం గురించి ప్రకటించినట్టు సమూయేలు మొదలుకొని వీళ్ళందరూ ప్రవచించారు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఇక్కడ చూద్దాం, మాట చూడండి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు మనం పరిశీలన చేద్దామండి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ఈ దినమును గూర్చి ప్రకటించిరి. ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి, చూడండి ఇక్కడ ఏమన్నా, మీలో ప్రతి వాణిని వాని దృష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పి. ఎవరు వచ్చారు ఇక్కడ మనం పరిశీలన చేస్తే? దేవుడు అంటా ఉన్నాడు, దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. ఎవరు ఆ సంతానము అంటే ఇక్కడ క్రీస్తు. అంటే ఆశీర్వదించబడాలి అంటే ఒక ఆత్మ బ్రతికింపబడాలి అని అంటే ఇక్కడ మెయిన్ ఏముంది? ఇక్కడ యేసుక్రీస్తు లోకానికి వచ్చేసరికి అంటే ధర్మశాస్త్రము మధ్య గోడగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఇక్కడ, మరపు ముళ్ళు పాపము, పాపనుకున్న బలము ధర్మశాస్త్రమే. అంటే ఎవరు కూడా దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడలేకపోతా ఉన్నారు. యేసుక్రీస్తు లోకానికి వచ్చేంత వరకు అందరూ పాపమని బందికానలో బందీ అయిపోయారు. చనిపోతే నిత్య నరకానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అందుకే ఆయన రక్త మాంసం అంటే జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యంలోనికి లోపడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసముల్లో పాలిపడాలని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సిన అవసరం ఎంత. అందుకే ఇక్కడ చెప్తున్నాం, మీ పితరులు చేసిన నిబంధనకు మీరు వారు దేవుడు తన సేవకుని పుట్టించి ప్రతి వారిని వారి దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు. అంటే ఆశీర్వాదం ఈ క్రీస్తు మరణ సమాధి పునరుత్థానంలో క్రైస్తవునికి కలిగినటువంటి ఆశీర్వాదం ఏమిటంటే నీ ఆత్మ రక్షించబడుతుందని మనం మొట్టమొదట ఆత్మల రక్షణ, రెండో మరణము నుండి ఆయన మనల్ని తప్పించాడు అని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ప్రియులారా. అయితే ఇప్పుడైతే నిద్రించిన వారిలో మరి ఎవరు ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో మనం పరిశీలన చేస్తే, మొదటి కొరింథీ 15:20, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లో నుండి లేచిటలో ఆది సంభూతుడు ఎవరు? యేసు క్రీస్తు వారిని మొట్టమొదట గుర్తించాలి. కాబట్టి పిల్లల యేసుక్రీస్తు శిలువ పునరుత్థానంలో ఏం జరిగింది అంటే ఆ క్రీస్తు యేసట మరణాన్ని నిరార్థకం చేసి జీవాన్ని, మరణం అనేది నిరార్థకమైపోయింది. ఇక ఆత్మ మరణం అనేది లేదు. ఒకప్పుడు యేసుక్రీస్తు లోకానికి రాకముందు ఆత్మ మరణం ఉండేది, కానీ ఆయన ఈ లోకానికి వచ్చి మృతుల నుండి తిరిగి లేవటం వలన ఆ మరణము అనేది నిరార్థకమైపోయింది. ఇక్కడ చూడండి, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలను మనం పరిశీలన చేద్దాం. ప్రియులారా, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే
క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరార్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మృతులలో నుండి తిరిగి లేవటం వలన ఏం జరిగిందంటే ఇక్కడ మరణము నిరార్థకం అయిపోయింది, మరి జీవము అక్షయత సువార్త వలన వెలుగును. అంటే ఒక యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు ఇప్పుడు ఆ రెండవ మరణము నుండి ఏమైపోతున్నారండి? తప్పించబడుతూ ఉన్నారు. మృతుల పునరుత్థానములో పాలివారు అవుతా ఉన్నారు అనేది మనం మొట్టమొదట గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. కాబట్టి ప్రియులు, ఇక్కడ మరణాన్ని నిరార్థకం చేశాడు అంటే ఇక్కడ శరీర సంబంధమైనటువంటి మరణము కాదు. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాను, నేను ఇంతకు ముందు కూడా, దేవుడు ముందే శరీరానికి తీర్పు తీర్చాడు. నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు. కాబట్టి అదే చెప్తుండు దేవుడు మన్నే కనుక. ఇక దాని గురించి మనం ఆలోచించదు. రెండు ఇక్కడ మరణాన్ని నిరార్థకమైందంటే ఆత్మ సంబంధమైనటువంటి మరణము నిరార్థకం అయిపోయిందని మనము స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకే ప్రియులారా, ఈ నరకం యొక్క ప్రభావము ఎంత భయంకరంగా ఉంటది అన్నట్టు ఒకసారి అంతటి యొక్క భయంకరం నుండి నిన్ను నన్ను దేవుడు క్రీస్తు ద్వారా విడిపించాడు అంటే మనం మొట్టమొదటి గుర్తుంచుకోవాలి. ఆ నరకం యొక్క వేదన ఎంతంటే అక్కడ ఆ నరకమున నట పురుగు చావదు, అగ్ని ఆరదు, కనకనలాడేటటువంటి అగ్ని ఉండేటటువంటి పరిస్థితి గురించి తెలియజేస్తా ఉన్నాడు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుడు ఉండేటటువంటి పరిస్థితి ప్రియులారా. అందుకే అక్కడ విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్ని ఉంటదట. అక్కడ ధనవంతుడు లాజరు గురించి మనం పరిశీలిస్తే ఆ అగ్ని జ్వాలలో యాతన పడుచు తండ్రివైన అబ్రహామా, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచా ఉన్నాను, లాజరు చిటికన్న వేలు నీటిలో ముంచిన దాహానికి మనం అక్కడ వేడుకుంటున్నాడు. అంటే అంత భయంకరమైనటువంటి ఆ వేదన నుంచి నిన్ను నన్ను ఈరోజు యేసుక్రీస్తు వారు తప్పించి తన సన్నిధిలో నిలబెట్టాడంటే దేవుడు మనడిలా చేసినటువంటి కృప ఎంత గొప్పదో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది పిల్లరా. నిన్ను నన్ను చనిపోతే ఆ భయంకరమైనటువంటి వేదనలకు వెళ్ళేటటువంటి మనల్ని ఆయన తన సన్నిధిలో, దేవుని సన్నిధిలో మళ్ళీ మనల్ని సజీవులుగా నిలబెట్టాడు. చూడండి పిల్లరా, అంటే ఆయన మరణాన్ని నిరర్థకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగుతాడు. ఎంతగా ప్రేమించాడు ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సోదరుడు. ఇంకేం జరిగింది? యేసుక్రీస్తు మృతుల నుండి తిరిగి లేవడం ద్వారా అంటే జీవముతో కూడిన నిరీక్షణ. ఈ జీవంతో కూడిన నిరీక్షణ ఏంటంట అనగా అక్షయమైనది, నిర్మలమైనది, అది వాడబారనిది, అది అక్షయ లోకానికి సంబంధించింది. యేసుక్రీస్తు వారు నేను అక్షయ లోకంలో ఒక సభ్యుడిగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలను మనం పరిశీలిస్తే ప్రియులారా, చాలా మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనను మరలా జన్మింపజేశాడు. ఒకసారేమో తల్లి గర్భం నుండి జన్మించాం, ఇదేంటి శరీర సంబంధమైనటువంటి జన్మ. రెండవది యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచి నా ఆత్మలను రక్షించాడు. ఇది రెండవ మరణం నుండి మనకు విముక్తి. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. నేను అనంటే ఆత్మ, నేను అంటే శరీరం కాదు. ఈ శరీరం నుంచి దేహం వెళ్ళిపోతే ఇది వట్టి మట్టే. కాబట్టి ఒకసారి ఆలోచించండి. అందుకే ఇక్కడ నిర్మలమైనది, వాడపారిన స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఎంతటి భయంకరమైనటువంటి వేదన నుంచి నిన్ను నన్ను యేసుక్రీస్తు వారు విడిపించారు అనేది ఒకసారి, అంటే ఆయన పునరుత్థాన దినమున సర్వలోకానికి కలిగిన ఆశీర్వాదము. ఎవరైతే క్రీస్తు నందు విశ్వాసం ఉంచుతా ఉన్నారో వారు ఈ మరణకరమైనటువంటి వేదన నుండి తప్పించుకొని దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా, దేవుని కుమారులుగా,
దేవుని ఇంటి వారుగా పరలోక పౌరసత్వంలో సభ్యులుగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన యొక్క విశ్వాస జీవితంలో మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచాము అని అంటే మనకి ఎంతటి గొప్ప మహిమ ఉన్నది అనేది మనం మొట్టమొదటి గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతుంది. కాబట్టి పిల్లల యేసుక్రీస్తు వారు మృతుల నుండి తిరిగి లేస్తే మనకు కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటంటే రాబోవు ఉగ్రత నుండి ఆయన మనలను తప్పించాడు. ఇక్కడ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1:10 మనం పరిశీలన చేస్తే ఏమన్నాడమ్మా? దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు అంటాడు. అంటే యేసు క్రీస్తు వారు మృతులలో నుండి తిరిగి లేచడం ద్వారా మనకి ఏం జరిగింది? ఆ ఆశీర్వాదం ఏంటంటే మృతుల నుండి లేచిన యేసు రాబోవు ఉగ్రత నుండి, రెండవ మరణము నుండి మనల్ని తప్పించి తన దేవుని సన్నిధిలో మనల్ని నిలబెట్టడం. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరు, విశ్వాసులైనటువంటి మనము, క్రీస్తునందు నిరీక్షించినటువంటి మనము ఎంత గొప్ప ధన్యులము. ఈరోజు సర్వలోకానికి కలిగినటువంటి ఆశీర్వాదం అందరికీ తెలియట్లేదు. ఆ రోజు కూడా ఇది ఎలాగో సాధ్యం అని బిత్తిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. మృతులలో నుండి పునరుత్థానం కలుగుట ఇది నిజమా? ఆ రోజు అపోస్తలులు కూడా క్రీస్తుని బట్టి మృతుల పునరుత్థానం అని చెప్తూ ఉంటే అనేక మందిని పట్టుకొని చెరసాలలో వేయించినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాం. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏంటి క్రైస్తవం యొక్క నిరీక్షణ ఏంటి? దేవుడు ప్రభువును లేపాడు, తన శక్తి వలన నిన్ను కూడా నన్ను కూడా లేపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:14 మనం ఎందుకు నిరీక్షిస్తున్నాం? ఎందుకు క్రీస్తునందు విశ్వాసం ఇస్తున్నాం? మన విశ్వాస జీవితానికి ఫలం ఏంటి అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఇక్కడ చాలా అద్భుతంగా రాయబడి ఉంది. ఎందుకు ఆయన మరణాన్ని నిరర్థకం చేసి జీవాన్ని, అక్షతను ఎందుకు వెలుగులోకి తీసుకొచ్చినంటే దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన. ఇదండి దేవునికి స్తోత్రం, ఇదండి మన విశ్వాసం, ఇదండి మృతుల పునరుత్థానంలో కలిగినటువంటి ఆశీర్వాదము. ప్రభువును ఎలాగైతే దేవుడు లేపాడో అదే విధంగా నీ నా ఆత్మలను మళ్ళీ లేపుతాడు. ఆయన నిత్య జీవానికి వారసుగా చేస్తాడు, మరణము నుండి జీవములోనికి ఆయన దాటిస్తాడని మొట్టమొదటి మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం అవుతుంది. కాబట్టి పిల్లల మనం మేల్కొని ఉన్నాను, నిద్రపోవచ్చున్నాను, తనతో కూడా జీవించిన నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొంది మనం ఈ దేహంలో ఉన్నా, ఈ దేహాన్ని విడిచిన, ఒకవేళ ఇప్పుడు ఈ దేహాన్ని విడిచిపెడితే పరదేశకు వెళ్తాము. ఒకవేళ యేసుక్రీస్తు అక్కడ ఆలస్యం అయితే మనం ఇక్కడ పరదేశంలో ఉంటాం. ఒకవేళ ఆయన వచ్చిస్తే ఈ శరీరము తన మహిమ గల శరీరానికి సమరూపము గల దానిగా మార్చి తన సన్నిధికి ఆయన మనల్ని తీసుకెళ్తారు. చూడండి ప్రియులారా, ఎంతటి గొప్ప విమోచన, ఎంతటి గొప్ప ఆశీర్వాదము మరి ఈ రోజు క్రీస్తు వారు మృతుల నుండి తిరిగి లేచడం వల్ల కలిగింది అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంత. చాలా మంది ఎన్నో మాట్లాడుతూ ఉంటారు, వాటన్నిటిని పక్కకు పెట్టే యేసు క్రీస్తు వారు మరణ, సమాధి, పునరుత్థానంలో కలిగినటువంటి విజయం ఏంటి అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడ్డాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చబడుటకి ఆయన లేపబడ్డాడు. ఎందుకు ఆయన అప్పగించుకున్నాడు? తను తాను మనం చేసినటువంటి అపరాధముల నిమిత్తం ఆయన అప్పగింపబడ్డాడు. మనము నీతిమంతులుగా ఆయన సన్నిధిలో ఉండాలని మళ్ళీ ఆయన మనల్ని లేపడే. పిల్లలు ఇక్కడ చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 4:25 ఏమంటే రోమీయులకు రాసిన పత్రిక 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై అంటే చూడు, మన అపరాధాల నిమిత్తం ఆయన తను తాను బలిగాను అర్పణగా అప్పగించుకున్నాడు. ఆయన మృతులను సజీవులుగా చేశాడు, మృతులలో నుండి తిరిగి లేచాడు. మృతులైనటువంటి మనల్ని కూడా ఆయన సజీవులుగా ఆయన సన్నిధిలో నిలబెట్టాడు. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరుడు, మనం పాపల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొని పోయినాడు. ఏం చేశాడండి? ఆయన మన నిమిత్తం ఏం చేశాడు? మన పాపముల విషయమై మనం చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తానే తన శరీరమందు మన పాపములను రాను మీద, మన సర్వమానవాళి పాపాల కోసము ఆయన సిలువ వేయబడ్డాడు. సర్వమానవాళి కోసము ఆయన మళ్ళీ పునరుత్థానుడైన, అంటే సర్వలోకానికి క్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానంలో సర్వలోకానికి కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటంటే నీ ఆత్మ రక్షించబడము, నీ ఆత్మ రెండో మరణము నుండి తప్పింపబడుతుంది. అంతకు ముందు మృతుల పునరుత్థానములో మొదటి వాడు యేసుక్రీస్తు అని మనం మొట్టమొదట గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి, యేసుక్రీస్తుని నమ్ముకుంటే మనకు ప్రయోజనం ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. కాబట్టి ఇప్పుడు మనం పరిశీలన చేస్తే, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనల్ని విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు
చేశాడని పిల్లలు చాలా అద్భుతంగా లేక అంటే ఒకసారి ఆలోచన చేయండి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఏమా క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనల్ని విడిపించింది అని ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది పిల్లలు. కాబట్టి కాగా ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి. నీ పాత జీవితము రోత జీవితము సమాధి అయిపోతుంది. ఇక ఎప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచావో నువ్వు పరిశుద్ధుడుగా ఆయన సన్నిధిలో నిలబడతావు. కాబట్టి పాత సృష్టి వేరు, క్రొత్త సృష్టి వేరు అని మనం మొట్టమొదట ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్నట్ల వాడు నూతన సృష్టి అని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. కాబట్టి ప్రియులారా, ప్రభు అయిన యేసును లేపిన వాడట ఆయనతో కూడా మనల్ని కూడా లేపి ఆయనతో నిలబెడతాడు. ఎంతటి గొప్ప వారసులు నిజంగా ఆయన శిలువ పునరుత్థానంలో క్రైస్తవునికి సర్వలోకానికి కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటని మనకు చెప్తా ఉంటే గుండెలు దడదడలు అలిపోతా ఉంటాయి. ఆయన యొక్క పునరుత్థానం యొక్క మహిమ ఏంటో మనం గ్రహించాలి. మొట్టమొదట ఇక్కడ మనం పరిశీలన చేద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడమ్మా? ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక. ఎవరు మాట్లాడుతున్నట్టు? అపోస్తుల యొక్క విశ్వాసం ఏంటి అని అంటే ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలబెడతాడు. ఒక విశ్వాసం, ఒక నిశ్చేత ఏంటమ్మా, ఒక విశ్వాసం, ఒక దృఢ విశ్వాసం, ఒక సంకల్పం ఏంటి ఈరోజు క్రైస్తవునికి కలిగినటువంటి ఆ గొప్ప శక్తి ఏంటి మనలో ఉన్నది. లోకము 100 మాట్లాడవచ్చు, కానీ ఆయన పునరుత్థానం యొక్క శక్తి యొక్క బలాన్ని మనమే తెలుసుకోగలుగుతాం. ఆయన యొక్క శక్తి ఎంతో అనేది మనకే అర్థమవుతూ ఉంటది. అందుకే నశించుచున్న వారికి సిల్వర్ గురించినటువంటి వార్త, నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుతున్నటువంటి మనకు దేవుని శక్తి ఆ సిల్వర్ గురించినటువంటి సువార్తలోనే ఉంది. దేవుడి యొక్క అంటే మా పాపం అంటే మరణము నిరార్థకం ఎందులో అయిపోయింది అంటే సిల్వర్ గురించినటువంటి వార్త. అందుకే పౌలు అంటాడు, సహోదరులారా మీకు మేము తెలియజేసిన సువార్తను మీరు అంగీకరించితే మీరు దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపకంగా సువార్త మీకు ప్రకటించుతును ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకుని ఉన్నాడు. ఇలా ఆ సువార్త వల్ల మీరు రక్షణ పొందబడి ఉంది అంటే మొదట నాకు ఇవ్వబడిన ఉపదేశం మీకు అప్పగించి ఏంటంటే లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడిన. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు? ఏంటి మా విశ్వాసం అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి మాటలు. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన మాటనే వెతుకు అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వంగా కూర్చొని ఉన్నాడని చెప్తా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి, మన విశ్వాస జీవితాన్ని మనం ఎలా కట్టుకుంటున్నాము అనేది ఒక్కోసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. చాలా జాగ్రత్త. ఇక్కడ మనం పరిశీలన చేస్తే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దామంటే రోమిలకు రాసిన పత్రిక ఇక్కడ 6వ అధ్యాయం చూద్దాం. చూడండి, అలాగైనా ఏమందుము కృప విస్తరించవలనని పాపమందు నిలిచి ఉందుమా అట్లనే రాదు. ఇక్కడ క్రీస్తు 3 నుంచి చదవమ్మా. ఇక్కడ క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఇక్కడ మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో కూడా. ఇదండి మన విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతా ఉన్నావు? ఎందుకు క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందుతా ఉన్నావు? ఎందుకు క్రైస్తవుడుగా పిలువబడుతూ ఉన్నావు? ఏంటి నీ నిరీక్షణ ఏంటంటే ఆయన మృతులలో నుండి లేచాడు. ఆయన శక్తి వల్ల మనల్ని కూడా ఆయన యొక్క మృతుల పునరుత్థానంలో మనం సాదృశ్యంలో పాలు పంపులు పొందాలంటే అది ఎక్కడ జరుగుతుంది అని అంటే కేవలం అది బాప్తిస్వములోనే జరుగుతుందని మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి పిల్లరా. అందుకే ఇక్కడ ఏమంటాడు, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గల వారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గల వారమైన ఆయన మరణానుభవంలో మనము పాల్పారం కావాలి. ఆయన పునరుత్థానంలో
స్థలంలో అప్పుడు మనము పాలివరం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు. అందుకే 8 నుంచి 11 చదవ ముగించేస్తాను నేను. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవడనియు మరణమునకును ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుమని నమ్ముచున్నాము. ఏలైనగా ఆయన చనిపోవడం చూడగా పాప విషయమై ఒక్క మారే చనిపోయాను, గాని ఆయన జీవించి చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే ఇక్కడ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ వర్షన్ చెప్తాను. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లలు, యేసు క్రీస్తు మరణ సమాధి పునరుత్థానంలో ఉన్నటువంటి ఆ మహిమ ఏంటి అనేది ఈరోజు మనం గుర్తించగలిగారు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు. ఎంత గొప్ప మహిమకు మనల్ని వారసులు చేశాడు. పరిశుద్ధులతో ఏక పట్టణస్తులు, దేవుని ఇంటి వారు అంటాడు పిల్ల. పరిశుద్ధంలో అంటే సీయోను కొండకును జీవం గల దేవుని పట్టకును పరలోక యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల ఆత్మల యొక్క సంపూర్ణ సిద్ధి పొందినటువంటి నీతిమంతుల ఆత్మల యొద్దకు మీరు వచ్చున్నారు. క్రైస్తవుని యొక్క మహిమ ఏంటి అనేది ఈరోజు మనం గుర్తు. అంటే క్రీస్తు యొక్క పునరుత్థానంలో సర్వ మానవాళికి క్రైస్తవునికి కలిగినటువంటి ఆ ఆశీర్వాదం ఏమిటి అనేది మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి. కాబట్టి ప్రియులారా, మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవడనియు మరణమునకును ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదు. ఆ రెండో మరణానికి ఆయన మీద ప్రభుత్వం లేదు. అదే విధంగా క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకున్న మన పైన కూడా ఆ రెండవ మరణానికి అధికారము లేదు అని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ప్రియులారా. ఆయన మీద ప్రభుత్వం లేదని ఆయనతో కూడా జీవించుమని నమ్ముచున్నాము. చూడండి ప్రియులారా, ఏలైనా ఆయన చనిపోవడం చూడగా పాప విషయమై ఒక్క మారే చనిపోయింది, కానీ ఆయన జీవించుడుగా దేవుని విషయమై అటు వాళ్ళే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే అంటే ఎవరి చేతిలో పెట్టాడు? ఎవరిని సజీవులుగా ఎంచుకోమన్నాడు? అంటే క్రీస్తు నందు ఉంటే నిన్ను నీవే సజీవులుగా ఎంచుకుంటావు. లేకపోతే అక్కడ అగ్ని ఆరదు, పొరుగు చావదు, కనకనలాడ అగ్ని ఒక్క నీటి చుక్క కూడా దొరకనటువంటి ఆ భయంకరమైనటువంటి వేదనలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచన. క్రైస్తవ జీవితానికి నిరీక్షణ యేసు క్రీస్తు మృతుల పునరుత్థానంలో జరిగినటువంటి ఆ ఆశీర్వాదం. ఎందుకంటే ఆయన రాబోతున్నాడు, ఆయన విశ్వాసం ఉంచిన వారిని కూడా తిరిగి మళ్ళా తీసుకువెళ్తాడు. కాబట్టి ఆయన యొక్క పునరుత్థానం యొక్క శక్తి, అందుకే ఏ విధం చేతనైనా మనకు మృతుల పునరుత్థానం కావాలని యొక్క మన ఆశ అనేది ఉండాలి. అదే విధంగా అపోస్తులు కూడా అదే మాట చెప్పారు. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి, యేసుక్రీస్తు వారు మృతులలో నుండి పునరుత్థానుడైనందున సర్వలోకానికి కలిగినటువంటి ఆశీర్వాదము, రెండవ మరణం నుండి మనకు విమోచన, ఆత్మరక్షణ, పరిశుద్ధపరచబడిన వారమై దేవుని సన్నిధిలో కుమారత్వాన్ని, దేవుని ఇంటి వారము, దేవుని కుటుంబ సభ్యులుగా పిలువబడుతున్నటువంటి మనము ఎలాగైతే క్రీస్తు మీద మరణానికి అధికారం లేదో అలాగే మన పైన కూడా అధికారం లేదని ఎరిగి క్రీస్తునందు విశ్వసించి బాప్తిసం తీసుకున్నటువంటి వారు క్రీస్తునందు బాప్తిసం తీసుకొని ఆ యొక్క రెండో మరణం నుండి తప్పిపోవడాలని నా మాటలు ముగిస్తున్నాను. చెప్పబడినటువంటి వాక్యము దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. ఆమె చిన్న ప్రార్థన స్తుతులకు పాత్రుడా, అత్యున్నతమైన సింహాసనంలో ఆశీర్వైన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ మహిమ గల పరిశుద్ధ గణనామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా నా దేవా, ఇప్పటి వరకు తండ్రి మీరు ఇచ్చినటువంటి మన క్రీస్తు యొక్క పునరుత్థాన దినమున నా తండ్రి మీకు స్తోత్రం కలిగిన నాయన, మీరు ఇచ్చినటువంటి వాక్య సందేశం తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. విన్నటువంటి మాలో కార్యశక్తి కలిగించండి నా తండ్రి. విన్న వాక్యం నిష్ఫలం కాకుండా నా తండ్రి మరి నీరు కట్టి ఫలింపజేసిన కృపాశక్తిని మీరు అనుగ్రహించండి. విన్నటువంటి ప్రతి ఒక్క హృదయంలో మీరు కార్యశక్తి జరిగించమని ప్రతి విషయం ద్వారా మీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరలోకమందున మా కన్న తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగును గాక. మరింత వరకు చక్కటి విషయాలు మరి యేసుక్రీస్తు యొక్క పునరుత్థానంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను మరి మనకు తెలియజేసినటువంటి మన సంఘ దైవజనులు ఆశీర్వాదం గారికి ప్రత్యేకమైన వందనాలు పూర్వక తెలియజేస్తూ ఉన్నాను. అందరూ సంతోషంగా ఉన్నారండి? అందరూ చాలా సీరియస్గా ఎంత అవుతుందండి? అయిపోయింది, ముగించేసుకుందాం. సో విషయం ఏంటంటే, యేసుక్రీస్తు చనిపోయి 3వ దినమున ఏం చేశారండి ఆయన? ఎప్పుడండి?
ఆదివారం తెల్లవారుజామున. ఇప్పుడు ఆదివారం ఎప్పుడు వస్తే అప్పుడు ఏంటి? పునరుద్ధాన దినం. అంటే ఈస్టర్ అంటే తిరిగి లేచిన రోజున ఏమంటున్నాం? పునరుద్ధాన దినం. అప్పుడు మనకి ఎప్పుడు ఈస్టర్ అండి? ప్రతి ఆదివారం కూడా మనకి ఈస్టర్ పండుగనండి, అంతే కదండి. ప్రతి ఆదివారం ఎందుకు కూడుకుంటున్నాం మనం? ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని ఏమండి ప్రచురించడానికి, తెలియజేయడానికి, అది అనుభవించడానికి. ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. అప్పుడు యేసుక్రీస్తుని చనిపోయి తిరిగి లేచాడని ఎలా నమ్మారండి? అండి ఖాళీ సమాధి, ఇంకా అండి లేఖనాలు చెప్పిందా? ఇంకా శిష్యులతో చెప్పారు. ఇంకా ఏంటండి మీరు అన్నారంటే శిష్యులతో చెప్పారు. ఇంకా 40 రోజులు సంచరించారు. ఇంకా విశ్వసించారు. ఇంకా ఏం లేదండి. ఆయన ఎలా నమ్మారంటే చూసి నమ్మారండి ఆయన్ని, అంతే కదండి. ఆయన చనిపోయిన వెంటనే ఎవరు కనపడ్డారు? అది లేచిన వెంటనే మగ్దలేని. మరి ఏం చేసింది ఆవిడ? అప్పుడు దాకా సమాధి ఖాళీగా ఉంది, ఏమైపోయిందో, ఎవరైనా పట్టుకెళ్ళిపోయారేమో శవాన్ని అనుకుని బాధపడిపోయింది, అంతే తప్ప లేచాడు అనుకోలేదండి ఆవిడ. ఆయన వచ్చి కనపడ్డారు, చూసింది, నమ్మింది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? శిష్యుల దగ్గరికి వెళ్ళింది, వాళ్ళకి చెప్పింది. వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకే కనిపించాడు, వాళ్ళు చూశారు, వాళ్ళు నమ్మారు. తర్వాత అండి శిష్యులకి కనపడ్డాడు, మరియమ్మ కనపడ్డాడు. తర్వాత ఇంకెవరు కనపడ్డారు? 80 గ్రామ ప్రజలకి కనపడ్డారు, వాళ్ళు చూశారు, నమ్మరు. ఒక ఆయన చూడలేదండి, నాలంటాడు పాపం. ఎవరండి? తోమా అండి. ఆయన అంటున్నాడు శిష్యులందరూ ఉన్నప్పుడు, మీరందరూ చూశారు, నమ్మారంట, నేను నమ్మను, ఆయన రావాలి, నేను చూడాలి, ఆయన చేతి గాయాల్లో నా వేలు పెట్టి చూడాలన్నాడు. అప్పుడు ఏమైందండి? మరలా 6 రోజులు గడిచిపోయిన తర్వాత తోమా శిష్యులతో ఉన్నాడని తెలిసినప్పుడు యేసుప్రభు మరలా వాళ్ళని ఏం చేశాడండి? దర్శించినప్పుడు తోమా గారు చూసి చాలా బాధపడినటువంటి సందర్భాన్ని చూస్తాం. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, తోమా నువ్వు చూసి నమ్మావు, కానీ చూడక నమ్మిన వారు. ఓకే, ఇంకొక చివరి ప్రశ్న. అందరికంటే ఆఖరిగా యేసుప్రభుని చూసిన ఆయన ఎవరండి? అందరికంటే ఆఖరిగా యేసుప్రభుని చూసిన ఆయన ఎవరండి? చాలా మంది చెప్తారు ఇప్పటి వరకు మేము యేసుప్రభుని చూస్తున్నామంటారు. లేదండి, దెర్ ఇస్ నో ఛాన్స్. ఎవరండి ఆఖరిసారిగా యేసుప్రభుని చూసిన ఆయన ఎవరు? ఆయన తర్వాత ఇంకెవరు కనపడలేదు. ఆయన ఏమండి? కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4 నుంచి చూడండి ఒకసారి. మొదటి కొరింథీ 15:4 నుంచి చూడండి. మొదటి కొరింథీ 15:4 నుంచి చూడండి. ఆఖరిసారిగా చూసిన ఆయన ఆయనే అండి. కేపాకును ఓకే. అంటే ఆరోహణ వెళ్ళిపోయే సమయం వరకు మొత్తం కనిపించాడు. తర్వాత అంటే పౌలు గారు ఉన్న సమయానికి అండి, ఆ పత్రిక రాసాయన ఉన్న సమయానికి బ్రతుకున్నారు, ఇప్పుడు కాదండి. ఓకే. కనపడ్డాడండి అందరికి. కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. అంతేనండి. ఎవరండి ఆయన? నాకంటే ఎవరు? ఏమండి? పౌలు గారు. ఆ పత్రిక రాసిన కొరింథీ మొదటి పత్రిక రాసిన పౌలు గారు అండి. ఏమంటున్నాడండి ఆయన? ఆ వచనం మళ్ళీ చదవండి, 6వ వచనం అనుకుంటా. 5 చదవండి ఒకసారి. అందరికి కడపట. కడపట అంటే అండి లాస్ట్ అన్నమాట అండి, చివరిసారిగా. అందరికి కడపట అకాలమందు పుట్టినట్టు. అకాలమందు పుట్టడం అంటే ఏంటండి? అకాలమందు పుట్టడం అంటే ఏంటండి? కాదండి, ఆ కాలం వేరండి, అకాలం వేరండి. కాదండి అండి, టైంలో పుట్టడం అండి అకాలం అంటే. అర్థమైందండి? టైంలో పుట్టడం. మరి పౌలు అలాగే పుట్టాడండి. ఎలాగా? చదవండి. అకాలమందు పుట్టినటువంటి నాకును కనబడి. ఎప్పుడు కనపడ్డాడండి పౌలుకి యేసు ప్రభు వారు? ఎప్పుడండి? ఎప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తుంటే కనపడ్డాడు?
అండి పౌలు గారు ఎక్కడికి వెళ్తుంటే యేసు ప్రభు పౌలు గారికి కనపడ్డాడండి అండి. పౌలు గారు పరిచయం సౌలుగా ఉన్నాడు అంటే సౌలు పౌలు అని తెలుస్తుందండి మీకు. సౌలుగా ఉన్నప్పుడు అండి అంటే పేరు మార్చుకోకముందు అనుకోండి అండి దమస్కో పట్టణానికి వెళ్తున్నాడు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత శిష్యులందరూ కూడా చెల్లాచెదురైపోయిన తర్వాత క్రైస్తవులందరికీ శ్రమ వచ్చినటువంటి తర్వాత ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? దమస్కు పట్టణానికి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడండి? ఎందుకంటే క్రైస్తవులందరినీ కూడా హింసించడానికి. ఎలా వెళ్తున్నాడు? అధికారంతో ఒక పత్రం పట్టుకునండి, పవర్ అండి గవర్నమెంట్ నుంచి ఒక పత్రం పట్టుకుని అది ఇప్పుడు అడుగుతున్నారండి. క్రైస్తవులు ఎక్కడుంటే అక్కడ ఏం అడుగుతున్నారు? పర్మిషన్ ఉందా, నీ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా, లేకపోతే పోలీసులు పర్మిషన్ ఉందా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా చిన్న బొడ్డోడు కూడా అడిగేస్తున్నాడు నీకు పర్మిషన్ ఉందా అని. అప్పుడు ఆయన పౌలు గారు ఏం చేశాడంటే పర్మిషన్ తీసుకుని వెళ్తా ఉంటే దమస్కు ఎంటర్ అయ్యే సమయానికి ప్రభు అయినటువంటి క్రీస్తు ఎవరిని దర్శించాడండి? సౌలును దర్శించాడండి. సౌలును దర్శించి ఆయనను పౌలుగా తనకు సాక్షిగా మార్చు. అదే అకాలమందు పుట్టినటువంటి నేను అంటే అదన్నమాట అండి. ఎందుకంటే ఆయన క్రైస్తవుడు కాదు, ధర్మశాస్త్రం బాగా ఎరిగినవాడు, చదువుకున్నవాడు, విద్యావంతుడు, మంచి ప్రావీణ్యం కలిగిన వాడు, వాక్చాతుర్యము కలిగినటువంటి వాడు, వాక్చాతుర్యం కలిగినటువంటి వాడు. సో అంతటి శక్తివంతుడు ఏమండి. అతన్ని ప్రభువారు పట్టుకుని అతనికి కనపడినప్పుడు ఏమంటున్నాడండి? ప్రభువా నీవెవరవు అని అడుగుతుండే ఏం చెప్తున్నాడు? ఏం చెప్పాడు? నీవు హింసించుచున్న యేసును నేనే. ఇంకా తర్వాత మళ్ళీ యేసు ప్రభువారు ఎవరికి కూడా కనిపించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకి లేఖనాధారాలు ఏమీ కూడా. అందుకని కడపట్టి దాని కింద మాట చదవండి. కొరింథీ పత్రిక 9వ వచనం చూడండి. నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడు అనబడుటకు యోగ్యుడను కాను, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను అంటున్నాడండి. అంటే ఒకప్పుడు సంఘాన్ని హింసించినందున నేను అపోస్తులు అనడానికి నాకు అర్హత లేదు. అయినా కానీ దేవుడు నన్ను ఎన్నుకుని తన కృప ద్వారా అపోస్తులత్వాన్ని నాకు ఇచ్చాడు అన్నటువంటి సందర్భాన్ని పౌలు గారు తెలియచేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు అపోస్తులు కనబడినా, మరియకు కనబడినా, ఇంకొకరు కనబడినా వీళ్ళందరూ కూడా ఎవరంటే యేసుక్రీస్తుతో పాటు ఉన్నటువంటి వారు, ఆయన సంచరించినటువంటి ప్రతి ప్రాంతానికి వెళ్ళినటువంటి వారు వీళ్ళందరూ. కానీ పౌలు అలా కాదండి, వీళ్ళందరికీ వ్యతిరేకి. అయినప్పటికీ కూడా దేవుడు అతనిని దర్శించి అతనికి కనబడినందున అతన్ని అత్తసాక్షిగా తన కొరకు సాక్షిగా అన్ని జనుల మధ్య సువార్త ప్రకటించడానికి ఒక ఉన్నతమైనటువంటి సాధనంగా పౌలుని దేవుడు ఎన్నుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కంటే అందరికంటే ఉన్నతమైన పరిచర్య జరిగించినటువంటి వ్యక్తి ఎవరని మనం ఆలోచన చేస్తే అపోస్తలుడు పౌలు గారు అన్నమాట. సో ఇదండి, అంటే వీళ్ళందరూ కూడా చూసి నమ్మారు. మరి ఇప్పుడు మనం చూడడానికి ఆయన ఉన్నాడా? మరి మనం దేన్ని బట్టి నమ్మాలి? దేన్ని బట్టి అండి? దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖనాలను బట్టి, దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని బట్టి మనం నమ్మాలి. నమ్మి విశ్వసిస్తే అప్పుడు మనము ధన్యులమవుతాం. చివరిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళాడండి? ఎక్కడ ఉన్నాడండి? ఇప్పుడు ఆయన తండ్రి కుడి పార్శ్వన ఉన్నాడండి. ఇప్పుడు లోకంలో చనిపోయిన ప్రతి ఒక్కడు ఖచ్చితంగా లేస్తారండి. కానీ లేచిన తర్వాత మనము ఆయనతో పాటు తండ్రి కుడి పార్శ్వమున ఉండగలుగుతామా లేదా, ఆ కెపాసిటీ, ఆ స్థాయి మనకు ఉందా లేదా అన్నది మనము ప్రతిదినం ఒకటి ఏం చేసుకోవాలండి? పరిశీలన చేసుకోవాల్సిన బద్దులమైన అదే పునరుత్థానం అంటే మనం తెలుసుకోవాల్సింది అదేనండి. అంటే ఈస్టర్ పండుగ ఇంకొక ఆరాధన అయినా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వన ఉన్నాడు. రేపొద్దున నేను ఖచ్చితంగా చనిపోతాను, నేను ఖచ్చితంగా తిరిగి లేస్తాను. కానీ లేస్తే ఎక్కడికి వెళ్తాను? నేను ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ లోకం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆయన నియమాన్ని ఖచ్చితంగా మనము పాటించబద్దులమై ఉన్నాము. సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించి దేవుని ముందుకు సాగమనేసి తెలియజేస్తున్నాను. ఏమనుకోకండి, సేపు ఎందుకు మాట్లాడానంటే మాకేదో కొంచెం అది ఫుడ్ కొద్దిగా అరేంజ్మెంట్స్ ఉంది కాబట్టి నేను మిమ్మల్ని ఒక 4 మాటలు చెప్పాను అంతే. మళ్ళీ దైవజనుల మాటలు మళ్ళీ ఈ మాట్లాడింది అనుకోవద్దు. జస్ట్ అంటే టైం కొంచెం అలాగా పొడిగించామని ఉంటుంది. ఓకే, సో ఈ ప్రత్యేక సమయంలో
ఎవరైనా ఈ ఈస్టర్ సందర్భాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతగా కానుకలు కనుక చెల్లించాల్సి అనుకుంటే కనుక దయచేసి ముందుకు రండి. మీకోసం ఇక్కడ కావాల్సిన్నాయి. మేము అక్కడ పళ్ళని పట్టుకుని రెడీగా పాస్టర్ గారు సిద్ధపడి ఉన్నారు. మరి రండి, ఎవరైనా దేవునికి కానుక సమర్పించాలంటే కనుక ఖచ్చితంగా మరి ముందుకు రావాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. ఎవరికైనా ప్రత్యేకమైన కాల్ చేయడానికి కావాల్సి కనుక తీసుకోండి. తొందరగా ముందుకు రండి.